హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక జీతం పొందే ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రావిడెంట్ ఫండ్ ఒక ముఖ్యమైన నిధి. దీనిని ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. జీతం పొందే ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత భారీ మొత్తం వారికి వచ్చేలా దీన్ని రూపొందించారు. కానీ తరచుగా ఆర్థిక పరిమితులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్డ్రా చేసుకునే బదులు చాలామంది ఈ మొత్తంపై రుణం పొందితే ఆ మొత్తం సురక్షితంగా ఉంటుందని మరియు దానిపై వడ్డీ కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇంతకీ ఈపీఎఫ్ఓ పీఎఫ్ పై రుణ సౌకర్యాన్ని అందిస్తుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పీఎఫ్ ఖాతా బ్యాంకు రుణాల మాదిరిగా రుణాలను అందించదు. కానీ ఉద్యోగులు ఆరోగ్యం, ఇల్లు కొనుగోలు, విద్య, వివాహం వంటి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రుణాలు పొందుతారు. వారు తమ పీఎఫ్ ఖాతా నుండి కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని విత్డ్రా చేసుకున్న తర్వాత దానిని మళ్ళీ జమ చేయలేము. కానీ ఈ సౌకర్యం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొన్ని నిబంధనలు, షరతులపై మాత్రమే ఇస్తారు. ఇక ఉద్యోగి ఈపీఎఫ్లో యాక్టివ్ మెంబర్గా ఉండాలి. అతనికి యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉండాలి. వైద్యం, ఇల్లు కొనటం, విద్య, వివాహం వంటి సరైన కారణాన్ని పేర్కొనాలి. ఏప్రిల్ 1 నుండి సభ్యులు యూపీఐ ద్వారా వారి పీఎఫ్ ఖాతా నుండి కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇక త్వరలో పీఎఫ్ ఏటీఎం కార్డు కూడా అందుబాటులోకి వస్తుంది. దానితో పాటు షో పేస్ విత్డ్రా పీఎఫ్ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టబడుతోంది. ప్రావిడెంట్ ఫండ్ కోసం యూనివర్సల్ అకౌంట్ నెంబరు కేటాయింపు యాక్టివేషన్ అంటే ఉమాంగ్ యాప్ ద్వారా జరుగుతుంది. దీనికోసం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. ఈ సౌకర్యం ఉమాంగ్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది.